హలో గైస్ మనం ఇప్పుడు వచ్చేసి పైథాన్ ఫుల్ కోర్స్లో మాడ్యూల్ 1లో అయితే ఉన్నాం అనమాట. ఈ మాడ్యూల్ 1లో నేను మీకు ఏం నేర్పించబోతున్నానంటే కంప్యూటర్ ఫండమెంటల్ బేసిక్స్ అనేవి నేను మీకు ముందుగా నేర్పించాలనుకుంటున్నాను. మీరు అడగచ్చు, అన్న ఎందుకన్నా మాడ్యూల్ 1లోనే ఏవో బేసిక్స్ ఏవో పెట్టావు, పైథానే నేర్పించవచ్చు కదా అని నువ్వు అడగచ్చు. కానీ నువ్వు చూసుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకో, సి తీసుకో, పైథాన్ తీసుకో, జావా తీసుకో, వరాకిల్, మిరాకిల్, చాక్లెట్, వెనిలా, స్ట్రాబెర్రీ, ఏదైనా తీసుకో. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు నేర్చుకోవాలనుకున్నా సరే నీకు ఈ కంప్యూటర్ ఫండమెంటల్ బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. హై లెవెల్లో కవర్ చేద్దాం, అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను నేను. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. నేను ఫస్ట్ జనరల్గా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నువ్వు దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కదా, లైక్ మొబైల్ యూస్ చేస్తున్నావు కదా, ఏ పర్పస్తో నువ్వు మొబైల్ ఫోన్ పర్చేస్ చేసావు, ఏ పర్పస్ కోసం మొబైల్ యూస్ చేస్తున్నావు అనేది ఒకసారి థింక్ చేసి నాకు ఒక 3 పాయింట్స్ అనేవి చెప్పడానికి ట్రై చేయి. ఒక 3 సెకండ్స్ టైం తీసుకో, ఆలోచించు. నీ మైండ్లోకి చాలా థింగ్స్ అనేవి వచ్చినాయి కదా, లైక్ ఎలా అంటే ఫొటోస్ తీయడం కోసం మొబైల్ కొనుక్కున్నాను, లేదంటే గేమ్స్ ఆడడం కోసం మొబైల్ కొనుక్కున్నాను, వీడియోస్ మూవీస్ చూడడం కోసం మొబైల్ కొనుక్కున్నాను, ఇలా డిఫరెంట్ అనేవి ఉన్నాయి కదా నీ మైండ్లో. కానీ యాక్చువల్గా ఒక బేసిక్ మొబైల్ ఫోన్ క్రియేట్ చేసిన వాళ్ళు వీడియోస్ చూడడానికో, గేమ్స్ ఆడడానికో, ఇంకోటో పర్పస్ మీద క్రియేట్ చేయలేదు. వాళ్ళు మొబైల్ ఫోన్ క్రియేట్ చేసింది ఫోన్ కాల్స్, కమ్యూనికేషన్ పర్పస్ క్రియేట్ చేశారు, రైట్? అది తర్వాత అప్గ్రేడ్ అవుతూ ఎడిషనల్ కెమెరాస్, స్పీకర్లు, డిస్ప్లేలు, వీడియోలు, గేమ్లు, ఎవ్రీథింగ్ యాడ్ ఆన్స్ అనమాట ఇవన్నీ మనకి, రైట్? సో అలానే ఇప్పుడు ఈ జనరల్ క్వశ్చన్ మొబైల్ గురించి ఎలా అయితే మాట్లాడానో అలానే అసలు కంప్యూటర్ ఎందుకు బిల్డ్ చేశారనుకుంటున్నారు మీరు? ఒక కంప్యూటర్ బిల్డ్ చేసిన పర్పస్ ఏంటంటే లైక్ గేమ్స్ ఆడడానికో, లేదా వీడియోస్ చూడడానికో, ప్రోగ్రామింగ్ చేయడానికో, ఇంకోటో పర్పస్ మీద ఒక కంప్యూటర్ బిల్డ్ చేయలేదు. అసలు ఒక కంప్యూటర్ బిల్డ్ చేసిన పర్పస్ ఏంటంటే క్యాలిక్యులేషన్ పర్పస్ బిల్డ్ చేశారు. నోవేడేస్ మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తూ ఏవైతే క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేయడం కోసమే ఓల్డెన్ డేస్లో కంప్యూటర్ అనేది బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఒక క్యాలిక్యులేటర్ చేసే పని ఏంటి అని నువ్వు ఆలోచిస్తే కనుక ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటి పనులు చేయడం కోసం కంప్యూటర్ బిల్డ్ చేశారు. యాజ్ ఆఫ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫోన్ అనేది ఫోన్ కాల్స్ చేయడం కోసం ఎలా బిల్డ్ చేశారో కంప్యూటర్ అనేది క్యాలిక్యులేషన్స్ చేయడం కోసం బిల్డ్ చేశారు. ఈ క్లారిటీ అనేది నీకు ఉంది కదా. నౌ ఇప్పుడు చూడు, వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏ కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ టేక్స్ ఇన్ఫర్మేషన్, ప్రాసెస్ ఇట్ అండ్ ప్రొడ్యూస్ ఏ రిజల్ట్ అని చెప్పి నువ్వు చెప్పాలి. అన్న ఏదో లైన్ చెప్పేసావు, ఏంటి నాకు క్లారిటీగా చెప్పు అని నువ్వు అడగచ్చు. నేను కంప్యూటర్ అంటే నథింగ్ బట్ క్యాలిక్యులేటర్ అని చెప్పాను కదా. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను చూడు. ఒక క్యాలిక్యులేటర్ తీసుకున్నాను నేను ఇప్పుడు, రైట్? నేను ఒక మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను, 3 × 2 పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. నేను సింపుల్గా క్యాలిక్యులేటర్ 3 × 2 ఎంత చెప్పు అంటే చెప్పదు. నేను ఇప్పుడు ఇన్పుట్ అనేది ఎంటర్ చేయాలి. 3 × 2 అనేది నేను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చేసిందా? రాలేదు. ప్రాసెస్ చేయాలి కదా క్యాలిక్యులేటర్. ప్రాసెస్ చేయాలంటే ఏం చేయాలి? నేను = బటన్ ప్రెస్ చేయాలి. బటన్ ప్రెస్ చేయగానే ఇంటర్నల్గా 3 × 2 అనేది ప్రాసెస్ చేసి నీకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. చూడు, ఇక్కడ 6 అనేది చూపించిందా? ఇదనమాట ఒక కంప్యూటర్ చేసే పని కూడా ఇదే, నథింగ్ బట్ ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేసి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎడిషన్కి డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్, మల్టిప్లికేషన్ డిఫరెంట్గా ఉంటుంది, సబ్ట్రాక్షన్కి డిఫరెంట్గా ఉంటుంది, డివిజన్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నువ్వు ఒక డెఫినేషన్ చూడు. ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ టేక్స్ ఇన్ఫర్మేషన్. నేను ఇందాక ఏదైతే ఇన్పుట్ ఇచ్చానో 3 × 2 అదే ఇన్ఫర్మేషన్ అనమాట. ఇట్ టేక్స్ ఇన్ఫర్మేషన్, ప్రాసెస్ ఇట్, ఇంటర్నల్గా ప్రాసెస్ చేస్తుంది అండ్ ప్రొడ్యూస్ ద అవుట్పుట్, అంటే నథింగ్ బట్ రిజల్ట్. అర్థమైందా? ఎవరైనా కంప్యూటర్ అంటే ఏంటని అడిగితే ఈ డెఫినేషన్ చెప్పు, రైట్? నెక్స్ట్ మనం ఇప్పుడు కంప్యూటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకు ఒక 2 టర్మ్స్ అయితే వస్తాయన్నమాట ఈ కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు. ఒకటి వచ్చేసి హార్డ్వేర్ అంటాం మనం, ఇంకోటి వచ్చేసి సాఫ్ట్వేర్ అంటాం మనం. ఓకే, ముందుగా హార్డ్వేర్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాం రండి. హార్డ్వేర్ అంటే ఏంటంటే ఏవైతే ఫిజికల్ థింగ్స్ నువ్వు టచ్ చేయగలవో, లైక్ మౌస్ ప్యాడ్, లేదంటే కీబోర్డు, డిస్ప్లే, అలాగా ఏవైతే ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయిన థింగ్స్ ఉన్నాయో వాటిలన్నిటిని హార్డ్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూసుకుంటే కీబోర్డ్ ఉంది, ఇదిగో కీబోర్డ్ అనేది ఒక హార్డ్వేర్ డివైస్, మౌస్ అనేది ఒక హార్డ్వేర్ డివైస్, మానిటర్ స్క్రీన్ అనేది ఒక హార్డ్వేర్ డివైస్ అనమాట. అర్థమైందా నీకు? వీటిలన్నిటిని హార్డ్వేర్ డివైజెస్ అంటాం, రైట్? చూడు, ఇక్కడ హార్డ్వేర్ మీన్స్ ద ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్.
సూపర్. నెక్స్ట్ నీకు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే ఏంటనేది చెప్తాను చూడు. సాఫ్ట్‌వేర్ ఈస్ ద సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటంట? సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అని అంటారంట. లేదంటే ప్రోగ్రామ్స్ అని కూడా అంటారనమాట. ఓకే. ఏంటి? ఇవి మనం టచ్ చేయగలమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూసుకుంటే క్రోమ్ బ్రౌజర్ ఉంది. నువ్వు ముట్టుకోగలవా దాన్ని? కీబోర్డ్ నేను ఎలా అయితే ముట్టుకున్నానో అలా క్రోమ్ బ్రౌజర్‌ని ముట్టుకోగలవా? లేదా నువ్వు వాడే గేమ్‌ను ముట్టుకోగలవా? ముట్టుకోలేవు. ఏదైతే థింగ్ ఫిజికల్‌గా ఎగ్జిస్ట్ అయ్యి ఉండదో దాన్ని మనము ఏమంటాం అంటే సాఫ్ట్‌వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, క్రోమ్ బ్రౌజర్స్ అనేవి ఒక సాఫ్ట్‌వేరు, గేమ్స్ సాఫ్ట్‌వేరు. అంతెందుకు నువ్వు ఇప్పుడు నేర్చుకోబోయే పైథాన్ కూడా వన్ ఆఫ్ ద సాఫ్ట్‌వేరే. అర్థమవుతుందా నీకు? రైట్. ఇట్ రైట్. ఇక్కడికి నీకు హార్డ్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి అనేది అర్థమైంది. నువ్వు చూసుకుంటే గనక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే నీకు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలుసు. లైక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, యాపిల్ వాళ్ళది ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ వాళ్ళది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ నీకు తెలుసు. అసలు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ చేసే పని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సాఫ్ట్‌వేర్‌ని, హార్డ్‌వేర్‌ని వీళ్ళిద్దరి మధ్యలో ఒక బ్రిడ్జ్ కమ్యూనికేటర్‌లా ఉంటాడనమాట. ఎవడు? ఆపరేటింగ్ సిస్టమ్ అనేవాడు. వీడి పనులేంటి? వీడు చేసే పనులేంటి అంటే, నువ్వు ఏదైనా గేమ్ ఓపెన్ చేసావనుకో, అది ఒక సాఫ్ట్‌వేర్ కదా! అది ఎక్కడ ఓపెన్ అవ్వాలి? ఎలా ఓపెన్ అవ్వాలి అంటే, హార్డ్‌వేర్‌లోకి ఆ గేమ్‌కి సంబంధించిన డేటా, ఫైల్స్ అన్నీ లోడ్ అవ్వాలి. ఎక్కడికి లోడ్ అవుతాయంటే మెమరీ అంటే ర్యామ్‌లోకి లోడ్ అవుతాయి. లోడ్ అయిన తర్వాత నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు ఆ లోడ్ అయిన ఫైల్స్ అన్నీ ప్రాసెస్ జరుగుతా ఉంటదనమాట. ఎవరు ప్రాసెస్ చేస్తారు అంటే ప్రాసెసర్ ప్రాసెస్ చేస్తది. దాన్నే సీపీయూ అంటాం మనం. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి అంటాం మనం. నథింగ్ బట్ ప్రాసెసర్‌లో సీపీయూలో ర్యామ్, రోమ్ అన్నీ కలిపేసి ఉంటాయి. అన్నిటిని కలిపేసి మనం సీపీయూ అంటాం. సీపీయూ ప్రాసెస్ చేస్తది. రైట్. సో నీ సాఫ్ట్‌వేర్ అనేది హార్డ్‌వేర్ మీద రన్ అవ్వాలి అంటే దాన్ని లోడ్ చేయడం అండ్ ఆల్సో ప్రాసెస్ చేయించే పనంతా చూసుకునేది ఎవరంటే ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటదనమాట. ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్? చూడు ఇక్కడ రాశాను. ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ ద మెయిన్ సాఫ్ట్‌వేర్. ఇదొక మెయిన్ సాఫ్ట్‌వేర్ అనమాట. మెయిన్ సాఫ్ట్‌వేర్ మీదే నీ అప్లికేషన్స్ అన్నీ రన్ అవుతాయి. ఆపరేటింగ్ సిస్టమ్ మీద నీ గేమ్ ఆడు, లేదంటే వీడియోస్ చూడు, లేదంటే ఫోటోలు దిగు, ఏది చెయ్యి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీద జరుగుద్ది. అర్థమవుతుందా? అండ్ చూడు ఇక్కడ దట్ మేనేజ్ ద కంప్యూటర్ టు అలౌ అప్లికేషన్ టు వర్క్ విత్ ద హార్డ్‌వేర్. అర్థమైందా నీకు? ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వచ్చిందా? రైట్. అండ్ ఆల్సో ఆపరేటింగ్ సిస్టమ్ చేసే పని హార్డ్‌వేర్‌ని, సాఫ్ట్‌వేర్‌ని కలపడం మాత్రమే కాదు. అండ్ ఇంకా ఎక్స్‌ట్రా పనులు కూడా చేస్తది. ఇక్కడ రాసాను చూడు. యాన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ మేనేజర్ లాగా యాక్ట్ చేస్తదనమాట. అంటే లైక్ 2 గేమ్స్ ఓపెన్ చేసావు. ఏ గేమ్‌కి ఎంత ర్యామ్ అలొకేట్ చేయాలి? లేదంటే ఒకవేళ ర్యామ్ ఫిల్ అయిపోతే ఏదైనా గేమ్‌ని షట్ డౌన్ చేసాడు. అంటే ర్యామ్‌లోంచి తీసేయడం. ఇలాంటి పనులన్నీ మేనేజ్ చేసేది ఎవరంటే ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేస్తదనమాట. అదే ఇక్కడ రాసాం చూడండి. ఓఎస్ ఈజ్ ఏ మేనేజర్ బిట్వీన్ యువర్ కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ ఎన్ అప్లికేషన్స్. ఏమేమి మేనేజ్ చేస్తదంట? సీపీయూని, ర్యామ్‌ని, స్టోరేజ్‌ని ఇవన్నీ మేనేజ్ చేస్తది. దాంతో పాటు కీబోర్డ్ అండ్ మౌస్ ఆల్సో మేనేజ్ చేస్తది. అంటే నువ్వు కీబోర్డ్‌లో బి అనే బటన్ నొక్కావనుకో నీకు అప్లికేషన్‌లో బి అనే లెటర్ ఇన్పుట్ తీసుకోవాలన్నా, హార్డ్‌వేర్ నుంచి సాఫ్ట్‌వేర్‌కి ఇన్పుట్ వెళ్ళాలన్నా, సాఫ్ట్‌వేర్ నుంచి హార్డ్‌వేర్‌కి అవుట్‌పుట్ రావాలన్నా, ఇదంతా థింగ్స్ అన్నీ చేసేది ఎవరు మేనేజ్ చేస్తారు? మైండ్‌లో పెట్టేసుకో. ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేస్తది ఇదంతా. గైస్ మీరు చూసుకుంటే గనక ఇప్పుడు వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్? అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటనేది చూద్దాం. మనం ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాస్తామనమాట. ఏంటి ఆ కోడ్? ఎందుకు రాస్తాము అంటే గనక లైక్ ఇందాకడ మనం చెప్పుకున్నట్టే 2+2 అనేది ఎడిషన్ చేస్తది. 3x6 అనే మల్టిప్లికేషన్ చేస్తది. అలా నువ్వు ఏం చెయ్యాలి కంప్యూటర్ ద్వారాగా నువ్వు ఏ టాస్క్ చేపించుకోవాలి అనుకుంటున్నావో ఆ టాస్క్ అంతటిని ఇన్‌స్ట్రక్షన్స్ రూపంలో రాసుకొని పెట్టుకుంటాం అనమాట. ఎక్కడ రాస్తాము అంటే ప్రోగ్రామ్స్‌లో రాసుకుంటాం. 2+2 అదొక ఇన్‌స్ట్రక్షను. 3+5 అదొక ఇన్‌స్ట్రక్షను. 6+8 అదొక ఇన్‌స్ట్రక్షను. ఇవన్నీ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనమాట. నువ్వు టాస్క్ 2+2 అనేది ఎడిషన్ పర్ఫామ్ చేయాలి. అదొక టాస్క్. ఇలాంటి టాస్క్‌లన్నిటిని, ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని రాసి పెట్టుకుంటే దాన్ని ప్రోగ్రామ్ అని చెప్పి పిలుస్తాం. ఆ ప్రోగ్రామ్‌ని మనం కంప్యూటర్‌కి ఇస్తే ఏం చేస్తదంటే టాస్క్స్ అనేది పర్ఫామ్ చేస్తదనమాట. 2+2 ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తది. ఎడిషన్ చేస్తది. 3x6 మల్టిప్లికేషన్ చేస్తది. అలా రైట్. ఇప్పుడు వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి ఏం చెప్తారు? ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ గివెన్ టు ఏ కంప్యూటర్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్ అని చెప్పి చెప్పండి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే ఏంటో చూసాం. సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అని తెలిసింది. నౌ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? అంటే చూడు, ప్రోగ్రామింగ్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ దోస్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ ఏ కంప్యూటర్.
ఒక కంప్యూటర్ కోసం నువ్వు ఇన్స్ట్రక్షన్స్ రాస్తావు, అంటే ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్, దాన్ని ఏమంటామంటే ప్రోగ్రామింగ్ అంటాం. నేను ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకుని 2+2 టైప్ చేశాను చూడు, టైప్ చేశాను, క్రియేట్ చేశాను. 2+2 అనేది ఒక ఇన్స్ట్రక్షన్, దాన్ని క్రియేట్ చేశాను. అప్పుడు నేను ఏమంటానంటే ప్రోగ్రామింగ్ చేశాను, 2+2 అనేది ప్రోగ్రామింగ్ చేస్తున్నాను అని చెప్పచ్చు. వన్స్ ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ఏమంటాం అంటే ప్రోగ్రామ్ అంటాం. అర్థమైందా మీకు? వర్క్ చేస్తున్నప్పుడు ప్రోగ్రామింగ్, కంప్లీట్ అయిపోయాక ప్రోగ్రామ్. అర్థమైందా? లైక్ ఇక్కడ చూసుకో ఎలా ఏంటి ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్. ఇప్పుడు నేను చెప్పుకుంటే కనుక మన ఎగ్జాంపుల్ చేసుకున్నాం, 2+2 అనేది ఒక ఇన్స్ట్రక్షన్ కదా. సో దాన్ని ప్రోగ్రామ్ రూపంలో ఎలా రాస్తాము అంటే మనం చూడు, టు క్యాలిక్యులేట్ x+y ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే కనుక హౌ టు టేక్ ఇన్పుట్. అసలు నీ కంప్యూటర్ అనేది ఇన్పుట్ ఎలా తీసుకోవాలి? కీబోర్డ్ ద్వారాగా తీసుకోవాలా, మౌస్ ద్వారాగా తీసుకోవాలా, లేదా బటన్ ద్వారాగా తీసుకోవాలా? నువ్వు రాయాలన్నమాట, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని నువ్వు రాయాలి. ఓకే, అండ్ ఎడిషన్ పర్ఫామ్ చేయాలా, మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాలా, ఆ యాక్షన్స్ రాసుకుంటావు. ఇలా రాసే ప్రాసెస్ని ప్రోగ్రామింగ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఇక్కడ సింపుల్గా నేను కింద 3 పాయింట్స్ అనేవి పెట్టాను. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ప్రోగ్రామింగ్ అంటే క్రియేటింగ్ దోస్ ఇన్స్ట్రక్షన్స్. అర్థమవుతుందా? రైట్. సో ఎవరైతే ఈ ప్రోగ్రామింగ్ చేస్తారో వాళ్ళని ఏ పర్సన్ చూడండి, ద పర్సన్ హూ రైట్స్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామర్ ఆర్ డెవలపర్. నువ్వు ప్రోగ్రామ్స్ రాస్తున్నావు అంటే నిన్ను ప్రోగ్రామర్ అని పిలవాలి, లేదంటే డెవలపర్ అని చెప్పి పిలవాలి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్, నువ్వు ఇప్పుడు చూడు, వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఏంటన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని చెప్పి నువ్వు అడిగితే కనుక, సీ గైస్, ఇప్పుడు నేను మీతో కమ్యూనికేట్ అవ్వడానికి తెలుగు లాంగ్వేజ్ ఎలా అయితే వాడుకుంటున్నానో అలా నేను ఇప్పుడు మనిషిని కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కనుక నాకు ఒక లాంగ్వేజ్ కావాలి. మనద్దరం మాట్లాడుకోవడానికి తెలుగు లాంగ్వేజ్ ఎలా ఉందో కంప్యూటర్తో మనం మాట్లాడి పని చేయించుకోవడం కోసం మనకు ఒక లాంగ్వేజ్ అనేది కావాలి. దానికోసం మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇన్వెంట్ చేసుకోవడం అనేది జరిగింది. మనం చూసుకుంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది ఉన్నాయి. సి అని, C++ అని, జావా అని, జావా స్క్రిప్ట్ అని, స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి ఒకసారి, పైథాన్ అని, ఎన్నో ఉన్నాయి. కొన్ని వందల వేలాది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఉన్నాయి. ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఎందుకంటే ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక్కొక్క స్పెసిఫిక్ పర్పస్ అనేది ఉందన్నమాట. అది ముందు మీరు తెలుసుకుంటారు. రైట్, ఓకే అన్న, నేను ఇప్పుడు పైథాన్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసాను, కంప్యూటర్కి అర్థమైపోద్దా అంటే అర్థం కాదు గైస్. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే మిషన్ లాంగ్వేజ్ అంటాం, మిషన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. అంటే ఏంటంటే అవి 0 1 0 0 0 ఈ లాంగ్వేజే కంప్యూటర్కి అర్థమవుతుంది. 0s and 1s ఉంటే మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతుంది అనమాట. బట్ నువ్వు రాసే పైథాన్ ప్రోగ్రామ్ అనేది 0s and 1s రాయో. నువ్వు రాసే పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, నీకు అర్థమయ్యే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ రాసేసాం, బాగానే ఉంది. కంప్యూటర్కి వచ్చేసి 0s and 1s అర్థమవుతుంది అంటున్నావు నువ్వు. మరి పైథాన్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి అర్థం అవ్వాలంటే మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ అనేది ఒకడు ఉంటాడనమాట. వాడిని కంపైలర్ అంటాం, ఆర్ఎల్స్ ఇంటర్ప్రిటర్ అని చెప్పి పిలుస్తాము. మనం ముందు తెలుసుకుంటాం దాని గురించి ఇంకా క్లియర్గా. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, నా ఆపోజిట్లో వేరే అతను హిందీ అతను ఉన్నాడు. అతనికి నేను చెప్పేది అర్థం కాదు, అతనికి అర్థం అవ్వాలి అంటే కనుక నా మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉండాలి, తెలుగు టు హిందీ ట్రాన్స్లేటర్ ఉండాలి. అలాగే పైథాన్ నుంచి మెషిన్ లాంగ్వేజ్కి మాట్లాడేలాగా ఒక ట్రాన్స్లేటర్ అనేది ఉంటుంది అనమాట. సో అది ముందు చెప్తాను అన్నాను కదా. సో మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు అని చెప్పి మాత్రం గుర్తుపెట్టేసుకోండి. ఓకే, రైట్. అల్టిమేట్లీ మీరు ఇప్పుడు చూస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? కంప్యూటర్స్ అల్టిమేట్లీ వర్క్స్ విత్ మెషిన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్, బట్ హ్యూమన్స్ కాంట్. మనం అర్థం చేసుకోలేం, అందుకని చెప్పి వీ కెనాట్ ఏబుల్ టు రైట్ డైరెక్ట్లీ ఇన్ మెషిన్ కోడ్. మనం మెషిన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది డైరెక్ట్గా రాయలేం, 0s 1s మనం రాయలేం. సో వీ యూజ్ సంథింగ్ కాల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అందుకనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ప్రోగ్రామ్స్ రాసుకుంటాం అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఎలా ఉంటాయి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటాయి, సింపుల్. నెక్స్ట్, ఎందుకు ఇన్ని డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయంటే ఇక్కడ చూసుకుంటే నీకు జావా అనేది మోస్ట్లీ ఆండ్రాయిడ్ని డెవలప్ చేయడం కోసం డిజైన్ చేసి పెట్టారు. ఆర్ఎల్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే మీరు చూస్తుంటే బ్యాంకింగ్ ఇలాంటి పెద్ద అప్లికేషన్స్, సెక్యూరిటీ మెయిన్ పర్పస్ అన్న వ్యూ ఉన్నప్పుడు మనం వచ్చేసి జావా అనేది యూజ్ చేసుకుంటాం. దానికి ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి. మనం పైథాన్ ఫీచర్స్ మాట్లాడుకున్నప్పుడు పైథాన్ గురించి ఇంకా క్లియర్గా చెప్తాను, బేసిక్స్ కాబట్టి జనరల్గా చూడండి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అని చెప్పి మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. దీన్ని ఎందుకు వాడుకుంటారంటే వెబ్ డెవలప్మెంట్, వెబ్సైట్స్ ఉంటాయి చూసారా, మీరు చూస్తారు గూగుల్ అని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్.
ఇలాంటి వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం కోసం జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేసుకుంటాం. మరి పైథాన్ ఎందుకన్నా? పైథాన్ ఏంటి? ఎక్కడ మెయిన్‌లీ యూజ్ చేసుకునేదంటే చూడు, పైథాన్ యూజ్ చేసి వెబ్ డెవలప్‌మెంట్ చేయొచ్చు, డేటా సైన్స్‌లోకి వెళ్ళొచ్చు, ఏఐ చేయొచ్చు, మెషిన్ లెర్నింగ్ చేయొచ్చు, అబ్బో! ఎన్నో గేమ్ డెవలప్‌మెంట్ చేయొచ్చు, యాప్ డెవలప్‌మెంట్ చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు పైథాన్ యూజ్ చేసుకొని. అర్థమవుతుందా? ఎందుకు ఇంత పాపులర్ అవుతుంది పైథాన్ అని నువ్వు అడిగితే గనక, పైథాన్ అనేది టాప్ 3లో ఉంటది. ప్రపంచవ్యాప్తంగా నేర్చుకోవడంలో అయినా, వాడటంలో అయినా పైథాన్ అనేది టాప్ 3లో ఉంటుంది. ఎందుకు ఇంత పాపులర్ అవుతుందంటే, పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది గైస్. లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి. ఈజీగా రాసేయచ్చు ప్రోగ్రామ్ అనేది. నువ్వు ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక 15 లైన్‌లు రాయాల్సిన ప్రోగ్రాము నీకు పైథాన్ ఒక సింగిల్ లైన్ ఆర్ 2, 3 లైన్స్‌లో అయిపోద్దనమాట పనంతా. సింపుల్‌గా ఉంటది. అందుకని చెప్పి ఈ సింప్లిసిటీ వల్ల పైథాన్ అనేది బాగా అభివృద్ధిలోకి వచ్చింది. అంతే గైస్, ఈ మాడ్యూల్ 1 గురించి అయితే ఇంతే. ఐ హోప్ మీ అందరికీ చాలా క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ మీకు అర్థమైతే తెలుసు కదా నేనేం చెప్పాను మీకు. నాకు ఈ వీడియోకి లైక్ చేసి పెట్టి, అండ్ ఎవరైనా పైథాన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే గనక షేర్ చేసి పెట్టండి. అది నాకు చాలా మోటివేషన్ అనేది ఇస్తది. అండ్ నాకు మంచి రీచ్ వచ్చేలా చేస్తది. సో నన్ను సపోర్ట్ చేసి నా నుంచి మంచి వీడియోలు మీరు పొందాలనుకుంటే గనక ప్లీజ్ లైక్ చేసి నీ రివ్యూ అంటే లైక్ నీ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్స్‌లో చెప్పు. నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటాను ఇంకా. సో థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.